హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా క్యూబన్ స్టైల్ డిషెస్ అన్నింటినీ కూడా మనం ట్రై చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము క్యూబన్ స్టైల్ బీన్స్ విత్ రైస్. ఈ క్యూబన్ స్టైల్ బీన్స్ విత్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఉడికించిన రైస్, బే లీఫ్ కొద్దిగా, బిర్యానీ ఆకు, జీలకర్ర కొద్దిగా, నిమ్మకాయ చెక్కలు, లెంటల్స్ బీన్స్ అంటాం కదా, సేమ్ బీన్స్ అనమాట. రాజ్మా అంటాము, అదే ఉడికించి పెట్టుకున్నాము అది. ఉల్లిపాయ, వెల్లుల్లి, పెప్రికా పౌడర్, ఆరిగానో, అంతే. అక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా మనం రెసిపీస్ చూసుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వాడుతున్నాము, కొద్దిగా బెల్ పెప్పర్, ఇంకా పార్స్లీ కూడా యూస్ చేయబోతున్నాము. సో వీటన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్గానే ఈజీగానే చేసేసుకోవచ్చు. రైస్ అనేసరికి మనము లెంటల్స్ తోటి ఇట్లా చేసే ఫ్రైడ్ రైస్ లాగా రాదు, కొద్దిగా ముద్దగా చక్కగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. నీట్గా వండుకొని ఎంజాయ్ చేసేద్దాం. కటింగ్స్ ఏం పెద్దగా లేవు. గార్లిక్ ఇంకా ఆనియన్ మాత్రమే కాబట్టి ఫటాఫట్ కట్ చేసేసుకొని వంట మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ని గార్లిక్ చాప్ చేసేసుకుంటున్నా. ఉల్లిపాయ కట్ చేసేలోపు పెనం వేడికిపోతుంది కదా, అందుకని పెట్టేస్తున్నాను. మనం వేడికిపోయింది. ನಾವು చక్కగా మంచి క్వాంటిటీలో ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే బోల్డ్ని ఫ్రై చేయాలి, తర్వాత రైస్ కూడా వస్తుంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఇందాకే చెప్పినట్లుగా ఇది డ్రై ఐటమ్ లాగా రాదు. రైస్ అంతా వేసిన తర్వాత ముద్దగా ఉంటుంది అనమాట. మరీ జ్యూసీగా లేకపోయినా కూడా ముద్దగా ఉంటుంది, కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నా ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాం కదా. ఫస్ట్ బే లీఫ్ వేసుకున్నా. బే లీఫ్ తర్వాత క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర వేసుకున్నా. అవి కొద్దిగంత అలా వేడైన తర్వాత గార్లిక్ వేస్తున్నాను. అలా గార్లిక్ కూడా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఓకేయా, రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా తగ్గించేసుకొని ఈ రాజ్మా ఏదైతే ఉందో బీన్స్, దీన్ని మెత్తగా నలగొట్టేసుకోవాలి. ఏదైనా రోల్ ఉంటే రోట్లో వేసుకొని నలగొట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి నలిగిపోతుంది ఈజీగానే.
స్పూన్తో తీసివేయాలి. దంచేసిన రాజ్మాని ఇందులో వేస్తున్నాం. రాజ్మా ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి దాంట్లో ఏం ఆ పచ్చి కంటెంట్ అట్లా ఇట్లా ఉంటుందని మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు ఇదంతా ఉడికి కాస్త జ్యూసీగా స్టార్చీగా రావడం కోసం కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తాం. ఫుల్గా మంట పెట్టేసి ఒకసారి పొంగు వచ్చిందంటే కాస్త స్టార్చీగా సూపీగా తయారవుతుంది అనమాట కన్సిస్టెన్సీ. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుంటే వంట రెడీ అయిపోతుంది. ఇది వేడవడానికి కాస్త వెయిట్ చేద్దాం. ఇందులో ఇప్పుడు మనం కాస్త పెప్రికా పౌడర్ వేస్తున్నాము. అలాగే ఆరిగానో కూడా వేస్తున్నాము. చక్కగా ఈ రెండు ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయినంత వరకు అలా కలిపేసుకొని రైస్ వేస్తున్నా. నీట్గా మిక్స్ అయిపోయింది కదా. ఫైనల్లీ ఇందులో కొద్దిగా పార్స్లీ చాప్ చేసి వేసుకుందాం. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేయాలి. ఫ్లేవర్ అది తిరిగిపోతుంది తెలుసా, పార్స్లీ ముగ్గుమలాడిపోతుంది. ఓకే, సాల్ట్ యాడ్ చేస్తున్నాను చెప్పి దీంట్లో. పెప్పరు మనం ఆల్రెడీ పాప్రికా పౌడర్ వాడాం కాబట్టి కారం సరిపోతుంది. కావాలంటే కొద్దిగంత యాడ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ లిటిల్ బిట్ నేనైతే యాడ్ చేశాను, లేకపోతే అవసరం కూడా లేదు. కొద్దిగా పార్స్లీ అండ్ నిమ్మకాయ చెక్క. వంట పూర్తయిపోయింది. దీన్ని చక్కగా ఇలాగే డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. చాలా చక్కగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రైస్ కదా అలాగే దాచుకున్న తర్వాత తింటాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకొని రెసిపీ కోసం రెడీ చేసుకుంటాను. చక్కటి డిషెస్ మనం తయారు చేసుకుంటున్నాం కదా క్యూబన్ స్టైల్లో. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది కూడా క్యూబన్ స్టైల్లో చికెన్ విత్ రైస్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే అరోజ్ కార్న్ పోలో. ఈ అరోజ్ కార్న్ పోలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, టొమాటో, గ్రీన్ పీస్, కొద్దిగా థైమ్, బాయిల్డ్ రైస్, టొమాటో సాస్, ఒక క్యారెట్, ఉల్లిపాయ, పసుపు కొద్దిగా,
కొద్దిగా క్యాప్సికమ్, పికిల్డ్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ పికిల్డ్, అవి వెల్లుల్లిపాయలు, ఇంకా జీరా. ఇందులో కటింగ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మ్యారినేషన్. దీంట్లో ఏంటంటే మనం ఈ కుకింగ్లో చూస్తుంది చికెన్ సపరేట్గా కుక్ చేసుకుంటాము, అలాగే రైస్ సపరేట్గా కుక్ చేసుకుంటాము. ఈ రెండింటిని కుక్ చేసి కలిపి బేక్ చేయాలన్నమాట తర్వాత. సో బేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది దీంట్లో, కాబట్టి దాన్ని కూడా రెడీ అయిపోయి ఉండండి. మొత్తం 3 టైప్స్ ఆఫ్ కుకింగ్ మనం దీంట్లో చేస్తాం అనమాట. అంటే చికెన్ కుకింగ్ ఒకటి, రైస్ కుకింగ్ ఒకటి, రెండింటిని కలిపి బేకింగ్ అనమాట. సో దీనికి ఇలాగ ఘాట్లు పెట్టేసుకొని ఒక చక్కటి మ్యారినేట్ తయారు చేసుకొని మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం పక్కన నుంచి. ఇందులో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్, అయింది. దీంతో పాటుగా కొద్దిగా ఒక చిటికెడు పసుపు, డన్. దీనికి రావాల్సినవన్నీ వచ్చేసాయి. ఇది కొద్దిగా వెట్టి కన్సిస్టెన్సీ రావడం కోసం ఆయిల్ మిక్స్ చేస్తాం రెడీ కోసం. ఎంత సింపుల్గా మ్యారినేట్లు తయారు చేయొచ్చు చూసారా. ఎందుకు దీన్ని ఇంత సింపుల్గా చేస్తున్నాము అంటే దీన్ని మళ్ళీ బేకింగ్ ప్రాసెస్, రైస్తో పాటు కలిపేది అంతా ఉంటుంది కాబట్టి మనకు ఈ మ్యారినేషన్ సరిపోతుంది అన్నమాట. ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లలోకి వెళ్ళే విధంగా కలుపుకుంటాం. అది అలా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. మనం ఈ లోపు రైస్ కోసం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ జింజర్, వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం నీట్గా చాప్ చేసుకుందాం. ఉల్లిపాయను చాప్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత వెల్లుల్లిని కూడా చాప్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం కుక్ చేసుకుంటూనే కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో అలా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కొద్దిగా కుక్ అయ్యే లోపు ఏం చేస్తామంటే తర్వాత మళ్ళీ ఆ చికెన్ని కూడా అక్కడ నుంచి ప్యారల్గా కుక్ చేసేసుకుంటూ ఉంటాము. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇందులో. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ బే లీఫ్ వేసుకుంటాం అండ్ క్యూమిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను, అంటే జీలకర్ర. జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి వేస్తాం. ఇంకా ఎక్కువ వేడి కాలేదు కాబట్టి కాస్త టైం పడుతుంది. బాగా సాసీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా సన్నగా చాప్ చేసుకోవాల్సి వస్తుంది క్యారెట్ని. అందుకని ఈ విధంగా పలచటి లేయర్స్ లా కట్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆ ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్లూసెంట్ వచ్చేలోపు మనం క్యారెట్ కట్ చేసుకుందాం. కరెక్ట్గా ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఈ టైంకి. సో నౌ నేను ఇందులో క్యారెట్ యాడ్ చేస్తాను.
తర్వాత కాస్త పసుపు ఇప్పుడే ఎందుకు వేస్తున్నామంటే పసుపు ఆయిల్లో ఫ్రై అయితే కొద్దిగా బెటర్ ఉంటుంది అనమాట, అందుకని ఇప్పుడే వేసేసుకుంటున్నాము. సో దట్ కొద్దిగా ఇప్పుడే ఆయిల్లో ఫ్రై అయిందంటే ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు గ్రీన్ పీస్ వేస్తున్నాం. ఈ గ్రీన్ పీస్ కూడా ఫ్రై అయ్యేలోపు మనం టొమాటో కూడా కట్ చేసుకోవాలి. ఇందులో టొమాటో కూడా వేస్తున్నాయి. ఇందులో టొమాటో సాస్ కూడా వేస్తున్నాం. రెడీ అయిపోతుంది కదా. ఈ విషయం మర్చిపోయాం, మనం చికెన్ రెడీ అవ్వడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇందులో కాస్త ధారాళంగా ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేయాలి. ఈ వాటరీ కంటెంట్ కూడా ఉంటుంది కొద్దిగా, వెట్నెస్ ఇప్పుడు మనకున్న సరిపోదు అనుకున్నట్లయితే కాస్త వెట్నెస్ కోసం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఫైనలీ క్యాప్సికమ్ ఒకటి మిగిలిపోయింది కదా, అది కూడా కట్ చేసి వేసుకుంటున్నాం. క్యాప్సికమ్ వేస్తున్నాం. ఈలోపు పెనం కూడా బాగా వేడెక్కిపోయింది. ఇందులో మనం ఇందాకటి వరకు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేస్తున్నాం. అలాగే ప్యారలల్గా ఇటువైపు క్యాప్సికమ్ వేసాం కదా, క్యాప్సికంలో పచ్చిదనం అంతా పోయేసి కాస్తంత హీట్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసే ముందు వెట్నెస్ చూసుకోండి, వెట్నెస్ కనుక తక్కువ ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. రైస్ ప్యారలల్గా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా ఇంకా సాల్ట్ ఒక్కటి మిస్ అయింది కదా, సాల్ట్ వేసేసుకుందాం. అందులో అయితే ఆల్రెడీ మ్యారినేట్లో వేసేస్తాం కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో రైస్ రెడీ అయిపోయింది, దీని అయితే కట్టేస్తున్నాను. చికెన్ కూడా ఇంక రెడీ అయిపోయిన తర్వాత రెండింటి కాంబినేషన్లో ఒకసారి ప్లేట్లో పెట్టి ఓవెన్లో ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తాను. అయింది కదా, దీన్ని తీసుకెళ్ళి ఒక 200 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు ఓవెన్లో 15 minutes పెట్టి తీసేసుకోవాలన్నమాట.
పెడతాను, 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను. 15 మినిట్స్ అయిపోయింది. సింపుల్గా వీటితో గార్నిష్ చేసేసి ఫైనల్ ప్రజెంటేషన్ మీకు చూపిస్తాను. వావ్. సరే, తినడానికి టైం పడుతుంది. చాలా చక్కగా ఉంది. నేనైతే హ్యాపీగా తింటాను. మీరు కూడా దీన్ని ఇలాగే వండుకొని తిని ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.